కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దుబిడ్డ. తమరు చెల్లెలు కొంగులో మొహం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. దమ్మున్నోడివి ఆపలేకపోతున్నావే. బాధ్యత అనుకునే కదా చచ్చిన వాడికి సేవలు చేసి మరీ బతికించావు. వాడి కుటుంబాన్ని ఉద్ధరించాలని నన్ను ఫుల్ని చేశావు. ప్రియురాలి కోసం ఇల్లాల్ని ఇంటి పని మనిషిని చేశాడు. వైద్యం చేయించి వాడి కాళ్ళు నిలబెట్టావు నువ్వు. ఇప్పుడు వాడు అదే కాళ్లతో నీ గుండెల మీద తంతున్నాడు. ఎంత చేశాను. ఆ కుటుంబమే సర్వస్వం అనుకున్నాను. అలాంటి నాకు ఏం చేశాడు? ఏం చేసింది ఆ కుటుంబం? 10 మందిలో తాళి కట్టి నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే ఎంతో పొంగిపోయాను. కానీ ఈరోజు నన్ను ఎంతలా చిత్రవద చేస్తాడని అనుకోలేదు. ఏంటి అన్నీ నాతో చెప్పించాలనే చూస్తావు. అదేం కాదు, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పమంటున్నాను. అయితే విను. వీలైనంత తొందరలో మనం పెళ్లి చేసుకోవాలి. అదేంటి కృష్ణ, అడగరాందేదో అడిగినట్టు అంత షాక్ అయ్యా? అంటే అది సడన్ గా నువ్వు పెళ్ళి అంటుంటేను. అవును, పెళ్ళే. తొందరలోనే మన పెళ్లి జరిగిపోవాలి. నందిని, ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్లని సిగ్గు విడిచి చెప్పినా ఇంకా అర్థం కానట్టు నాతోనే చెప్పించాలని ప్రయత్నాలా? చాలే. అది కాదు నందిని, ఉన్నట్టుండి ఈ పెళ్లి ఆలోచన ఏంటి? పీటల దాకా వచ్చిన పెళ్లి నా దురదృష్టం ఆగిపోయింది. ఎన్నో అనర్థాలకి దారి తీసింది. ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి. శుభకార్యానికి సమయం వచ్చింది. ఆ శుభకార్యం మన పెళ్ళే అవ్వాలి. ఎన్నో రంగుల నిండిన కలలు కన్నాను కాబట్టి, ఆ కలలన్నీ మధ్యలోనే కళ్ళలయ్యాయి కాబట్టి, అందుకే మన పెళ్లితో అవన్నీ నిజం చేసుకోవాలనుంది. అది కాదు, ఇప్పుడిప్పుడే కదా నువ్వు కోలుకుంటున్నావు. ఇప్పుడే పెళ్ళంటే. ఓ, అదా నీ భయం? చూడు కృష్ణ, ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగుంది. నువ్వు అనుకున్నట్టు నేనేం అనారోగ్యంగా లేను. నాకేం కాదు. నిన్నేం ఇబ్బంది పెట్టనులే. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఏంటి కృష్ణ ఇలా చిరాకు పడుతున్నావు? అబ్బే అదేం లేదు నందిని, అసలు ఇంతకీ అమ్మ ఎక్కడా? ఆంటీ బయటికెళ్ళింది. అయినా ఆంటీ మాత్రం ఎన్నాళ్ళని పనులన్నీ ఒక్కరూ చేసుకుంటారు? ఆంటీకి మాత్రం ఉండదా ఓ తోడు కావాలని, ఓ కోడలు రావాలని? అందుకే ముహూర్తాలు పెట్టించాలని కూడా నిర్ణయం తీసేసుకున్నారు. ఈ సమస్య మీ వరకు తీసుకురాకూడదనుకున్నాను సార్. ఇన్ని సమస్యల్లో ఉన్న మీకు విషయం చెప్తే మరో సమస్యను మీ నెత్తి మీద పెట్టినవాడిని అవుతాను. కానీ మీరు తప్ప దీపక్ బాబుని ఎవ్వరూ కాపాడలేరు. ప్రకాష్, నువ్వు చెప్పేది దీపక్ గురించా? ఏమైంది దీపక్కి? ఏం చెప్పమంటారు సార్? మీ అబ్బాయికి మిమ్మల్ని కాకుండా చేశారు. అంతటితో ఆగకుండా ఆస్తి వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు. గొర్రె కసాయివాడిని నమ్మినట్టు దీపక్ బాబు ఆ భూపతినే నమ్మాడు. అందలం ఎక్కిచ్చాడు. కానీ ఆ భూపతికి ఆస్తి చావలేదు. అందిన దాంతో తృప్తి పడలేదు. ఇప్పుడు ఏకంగా కంపెనీయే తన వశం చేసుకుని దీపక్ బాబుని కంపెనీ నుండి దూరం చేయాలని చూస్తున్నాడు సార్. కానీ ఆ భూపతి నన్నే కొనాలని చూశాడు సార్. లొంగిపోకపోతే నన్ను కూడా కంపెనీ నుంచి తొలగించే అవకాశం ఉంది సార్. ఆ అవకాశం వాడికి ఇవ్వకూడదు అంటే నువ్వు వాడికి లొంగిపోవాలి, అమ్ముడు పోయినట్టు నటించాలి. మళ్ళీ వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చింది. కానీ నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. కానీ వ్యాపారంలో ఉంటేనే ఆ భూపతికి సరైన బుద్ధి చెప్పగలను. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి సార్, మీరు చేయమన్నట్లు చేస్తాను. సార్, మీరు చెప్పింది బానే ఉంది. కానీ ఆ లోపే ఆ భూపతి దీపక్ బాబుని మాయ చేసి సంతకాలు పెట్టించుకుంటే? లేదు ప్రకాష్, నీకు తెలియకుండా, అడ్వకేట్కి తెలియకుండా పూచిక పుల్ల కూడా కదలదు. ముందు భూపతి నిన్ను నమ్మేటట్టు నటించు. ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దుబిడ్డ.